ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామంలో ఉదయకాల వాక్య ధ్యానమును వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘమునకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు దేవుని కృపయు, దేవుని సమాధానము ఆయన మందిరంలో దీవెన మీకును మీ కుటుంబములకు కలుగునుగాక. ఆమేన్. ఉదయకాల వాక్య ధ్యానము యోనా గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనంలో, యోనా దీన్ని చూచి చింతాక్రాంతుడై కోపగించుకొని, యెహోవా, నేను నా దేశమందుండగా ఇట్లా జరుగునని నేను అనుకుంటుని కదా, అందువలన నీవు కటాక్షమును, జాలియు, బహుశాంతమును, అత్యంత కృపగల దేవుడివై ఉండి పశ్చాత్తాపపడి కీడు చేయక మానదు అని నేను తెలుసుకొని దానికి ముందుగానే తర్షీషుకు పోతిని. యోనా గ్రంథంలో దేవుడైన యెహోవా యోనాకు నినివే పట్టణమునకు పోయి, ఆ నినివే పట్టణము యొక్క దోషము నా దృష్టికి బహుఘోరముగా ఉన్నది, కనుక నీవు లేచి నినివే మహాపట్నము పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటించమని యోనాకు తెలియచేసినప్పుడు, యోనా యెహోవా సన్నిధి నుండి తర్షీషు పట్టణముకు పారిపోవాలని యొప్పేకు పోయి తర్షీషుకు పోవు ఒక ఓడను చూసి ప్రయాణముకు రేవుకు ఇచ్చి యెహోవా సన్నిధులు నిలవక తర్షీషు పోవటానికి ఆ ఓడ ఎక్కి బయలుదేరి వెళ్తాడు. ఇక దాని తర్వాత జరిగిన పరిణామము మనం చూస్తాం. 2వ అధ్యాయంలో యోనా యొక్క ప్రార్థన, తండ్రి, ఉపద్రవంలో ఉండి యెహోవాకు మనవి చేయగా సముద్రంలో పడవేయబడగా తిమింగళము నువ్వు దేవుడు ఆజ్ఞాపించినప్పుడు ఆ మత్స్యము ఒకటి యోనా మింగడ వల్ల యెహోవా నియమించి ఉండగా యెహోవా 3 దినములు ఆ మత్స్యము యోనా 3 దినములు ఆ మత్స్యం యొక్క కడుపులో ఉండేనని 1వ అధ్యాయము 17వ వచనం. అక్కడ అగాధ జలంలో నుండి పాతాళ గర్భంలో నుండి కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావని, రక్షణ యెహోవాదని ప్రార్థన చేస్తాడు. కానీ దేవుడు యోనాను తిరిగి మరలా నినివే పట్టణముకు పంపించినప్పుడు అతను ప్రకటించిన ప్రకటనను విని, నినివే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై నినివే పట్టణములో ఉన్న ప్రజలు ఇక 40 దినములకు పట్టణము వారు నా పట్టణం నాశనం అగునమని నేను యోనా ప్రకటించగా, మొట్టమొదట వారు చేసినది దేవుని యందు విశ్వాసం ఉంచిరి. 3వ అధ్యాయం 5వ వచనం. అంటే దేవుని మాటను నమ్మారు. దేవుడు చేయనుద్దేశించిన కీడును ఆయన చేయక మానడు, ఆయన శిక్షింపక మానడు. ఆయన శిక్షించే ముందు పలుమార్లు ప్రకటిస్తాడు. ఆయన చెప్తాడు. శిక్షించే ముందు మనం గుణపరచబడటానికి, పశ్చాత్తాపడటానికి, హృదయ పశ్చాత్తాపం పొందటానికి, మన తప్పును మనం తెలుసుకొని దేవుని వైపు తిరిగి పాపమును క్షమించమని అడగటానికి దేవుడి అనేక మార్లు తన ప్రవక్తల ద్వారా ఆయన మనకు హెచ్చరిక చేస్తాడు, తన వాక్యము ద్వారా మాట్లాడతాడు. అప్పుడు నిజంగా దేవుడు చేయగల సమర్థుడని, ఆయన చెప్పినది చేయకుండా మానడని, ఆయన చిత్తము తప్పక జరుగుతుందని ఇర్మీయా గ్రంథం 23వ అధ్యాయంలో అంటాడు దేవుడు. 20వ వచనంలో ప్రవక్త, తన కార్యమును సఫలపరచు వరకు యెహోవా తన హృదయము ఆలోచనలు నెరవేర్చు వరకు తన కోపం చల్లారదంట. అంత్య దినముల్లో ఈ సంగతిని మీరు బాగుగా గ్రహించెదరు అంటున్నాడు. అందువల్ల తన కార్యము సఫలపరచు వరకు దేవుడు తన కోపాగ్ని చల్లారు వరకు
తన హృదయాలోచన నెరవేర్చే వరకు అనే మాట అక్కడ మనం చదువుతాం. కాబట్టి నినివే వారికి ప్రకటింపబడినప్పుడు ఆ ప్రకటనను దేవుని వాక్యమును హెచ్చరికగా నమ్మారు, విశ్వాసం ఉంచారు. దేవుని విశ్వాసము ఉంచి ఉన్నాం. నీవు రక్షింపబడినట్లు నీ హృదయంలోని చెడుతనం కలుగు చేసుకుని. యెహోవా దృష్టికి బహు ఘోరమైనదిగా ఉంది పాపం. ఆ పట్టణం మహాపట్టణముగా ఉన్నది. ఎందుకనగా ఎవరు నశించడానికి ఇష్టం లేదు. ఆయన శిక్షించే ముందు దేవుడు అనేక మార్లు తన సేవకుల ద్వారా హెచ్చరిస్తాడు. ఆ హెచ్చరికను మనం కొన్ని సమయంలో నిర్లక్ష్యం చేస్తాం. ఆయన హెచ్చరించిన ఆ మాటను నమ్మి మన మార్గములను మన క్రియలను యథార్థంగా చక్కపరుచుకొని మనం సైన్యముల అధిపతి ఇశ్రాయేలు యొక్క దేవుడని యెహోవా సెలవిచ్చిన మాటను విని మన క్రియలను దిద్దుకొని మనం ఆయన వైపు తిరిగినప్పుడు ఆయన బహుగా క్షమించు దేవుడై ఉన్నాడు. హృదయమందు పశ్చాత్తాపపడి కీడు చేయక మాను దేవుడై ఉన్నాడని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. అందువలన నినివే పట్టణస్థులకు హెచ్చరిక చేయగా మొట్టమొదటిగా వారు ఏం చేయాలి? దేవుని యందు విశ్వాసం, దేవుని మాటను నమ్మారు. ఆయన మన యందు మేలు చెడుకు ఎలాగ ఆనందిస్తాడో కీడు చేటుకు కూడా అలాగే ఆనందం. ఎందుకంటే మనల్ని గుణపరచాలి. అది ఆయన్ను ఏర్పరచుకున్న వారికి, ఆయన భక్తులకు, ఆయన నామందు విశ్వాసం ఉంచిన వారిని, ఆయనను ఆశ్రయించిన వారికి ఆయన సమీపముగా ఉండి వారిని గుణపరుస్తాడని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. కొన్నిసార్లు దేవుడు మనకు సమయం ఇచ్చిన ఆ సమయమును మనము నిర్లక్ష్యం చేస్తాం. ఆయన అనేక మార్లు సేవకుల ద్వారా కానీ వ్యక్తిగతంగా దేవుని వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు. ఆయన చెప్పి విసిగేంత వరకు మనం నిర్లక్ష్యంగానే ఉంటాం, అలక్ష్యంగానే ఉంటాం. కానీ ఎప్పుడైతే ఆయన చెప్పే సమయంలో దాన్ని విని విశ్వాసం ఉంచి పశ్చాత్తాపడతామో, హృదయ పశ్చాత్తాపం మనం కలిగి ఉంటాము. ఆయన కృపచూపువాడు, కరుణాకటాక్షములు గల దేవుడు, దయగల దేవుడు, వాత్సల్యత గల దేవుడు, బహుగా క్షమించుటకు ఎల్లప్పుడు సిద్ధమైన దేవుడు నీ వైపు తిరిగి నిన్ను క్షమిస్తాడు. కానీ ఆయన విసిగి శిక్ష విధించే సమయము వరకు ఆయన సహనముతో ఎక్కడైనా మారుతారు, ఎక్కడైనా వింటారు అని చెప్పి ఆయన ఎదురు చూచి ఇక విసికి శిక్షను విధిస్తాడు. ఆ సమయంలో నీవు శిక్ష శోధనగా వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ఆయన వైపు తిరిగినప్పుడు, ఆయన చెప్పిన ఆ గడిచిన కాలంలో ఆయన హెచ్చరించిన హెచ్చరిక నిర్లక్ష్యం చేసినందున ఆయన నీ ప్రార్థన వినడు. ఇక తప్పక నీవు శిక్షను అనుభవించవలసిందే. అందుకే ఇర్మియాతో అంటాడు దేవుడు, కాబట్టి నీవు ఈ జనము కొరకు ప్రార్థన చేయకము, వారి కొరకు నన్ను ప్రార్థన చేయకు, మొరైన పెట్టుకుని నన్ను బతిమాలకు, నేను నీ మాట వినను అంటాడు. వారి మాటలు కూడా వినడు. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయంలో మీ మార్గములు మీ క్రియలను మీరు యథార్థంగా చక్కపరుచుకోండి అని దేవుడు చెప్పినప్పుడు వారు నిర్లక్ష్యం చేశారు. మన జీవితంలో కూడా అనేక మార్లు దేవుని వాక్యం నిరాకరించే వారముగా, దేవుడి హెచ్చరికలను మనము గ్రహించకుండా హృదయ కాఠిన్యం అనుసరించి నడుచుకొంచు పైకి భక్తి గల వారి వలె ఉంటాము. దేవుని ప్రార్థిస్తూనే ఉంటాము, కానీ దేవుని వాక్యంను నిర్లక్ష్యపెట్టి వారుగా ఉంటాము. దేవుని హెచ్చరికను మనము అంగీకరించిన వారుగా ఉంటాము. కాబట్టి దేవుని ఆజ్ఞాపించిన క్రియను, ఆయనకు తోచిన క్రియను, ఆయనకు అయిష్టులుగా ఉన్నప్పుడు మనం ఆయన ద్వారా ఆయన సేవకుల ద్వారా, ఆయన ప్రవక్తల ద్వారా, ఆయన వాక్యము ద్వారా మనల్ని హెచ్చరించినప్పుడు
గద్దించినప్పుడు మనము వెనక ఉన్నప్పుడు ఆయన విసికి తప్పక శిక్ష విధిస్తారు. ఆ సమయంలో అనేక మంది దేవుని వైపు తిరుగుతారు, కానీ ఏ ప్రయోజనం ఉండదు, శిక్ష అనుభవింపక తప్పదు. కానీ ఇక్కడ నినివే ప్రజలు ముందుగానే ప్రకటింపబడగానే దేవుని వైపు తిరిగారు, దేవుని యందు విశ్వాసం ఉంచారు, ఉపవాసము చాటించి ప్రార్థన చేశాడు. ఒకవేళ 8వ వచనము 3వ అధ్యాయం 8వ వచనంలో, ఒకవేళ దేవుడు మనసు తిప్పుకొని పశ్చాత్తాపుడై మనం లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొని గనుక మీరు ప్రార్థన చేయండి, ఉపవాసం ఉండండి, గోనెపట్టు కట్టుకోండి అని ఆ రాజు కూడా హెచ్చరించిన. జనులు మనపూర్వకంగా దేవుణ్ణి వేడుకొన వలనని చాటించి ప్రకటన చేసినప్పుడు నినివే వారు తమ చెడుత నడతలు మానుకొనగా 10వ వచనంలో, వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేయను ఉద్దేశించిన తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. దాన్ని చూసి ఎవరు నాకు ఇది తెలుసు ముందుగానే జరుగుద్ది. ఎందుకంటే నినివే వారు అనేకులు ఉన్నత దేహులు, నినివేవారంటే అనేకులకు భయము. అటువంటి దేశం శిక్షింపబడక మానకూడదని ఆలోచించే వారిలో, ఆ నినివే పట్టణానికి పోవటానికి కూడా భయపడే వారిలో యోనా ఒకడు ఉన్నాడు. కానీ దేవుడు ఎటువంటి వాడంట, కటాక్షము జాలియు బహుశాంతమును అత్యంత కృపగల దేవుడేవి, పశ్చాత్తాపడి కీడు చేయక మాను. మనం దేవుని వైపు తిరిగినప్పుడు, మనం పశ్చాత్తాపడినప్పుడు, ఆయన నామందు విశ్వాసం ఇచ్చినప్పుడు, ఆయన మనసు తిప్పుకున్నట్లుగా ప్రార్థన చేసినప్పుడు, హెచ్చుగా ప్రార్థన చేసినప్పుడు, దేవుడు ఆయన మాటకు లోబడినప్పుడు, మనం తగ్గించుకొని మన పాపం లోపుకొని ప్రార్థన చేసినప్పుడు, అత్యంత కృపగల దేవుడై ఉండి పశ్చాత్తాపడు దేవుడై ఉన్నాడు. కీడు చేయటం మాని మేలు చేయు దేవుడై ఉన్నాడని మనం గ్రహించి దేవుని యందు విశ్వాసం ఉంచి మనం లయం కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకుని దేవుడై ఉన్నాడు. దేవుని వాక్యంలో రాయబడి తన జనుల యందు జాలిపడు దేవుడై ఉన్నాడని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నాడు. అందువలన జాలి గల దేవుడు, కరుణా కటాక్షము గల దేవుడు, కృపగల దేవుడు మనకు తోడుగా ఉండినట్లు, మనం ఆయన సంతాపడినట్లు, యెహోవా మీకు చేసేదనని తాను చెప్పిన కీడును గురించి మనం సంతాపడినట్లు ఇర్మీయా గ్రంథం 26వ అధ్యాయం 13వ వచనంలో, మీ మార్గంలో మీ క్రియలను చక్కపరుచుకుని దేవుని వైపు తిరిగి యెహోవా మాట వినుడి, ఆయన బహుగా క్షమించుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండు దేవుడు అని దేవుని వాక్యంలో రాయబడి. అందువలన మనము కూడా నినివే వారు విన్నట్టు ఆయన మాట విని గ్రహించి జీవం గల దేవుని మాటలను అలక్ష్యము చేయక నిర్లక్ష్యం చేయక దేవుని ఎడల మనం భయభక్తులు కలిగి కరుణా కటాక్షములు పొందుకొని కృపగల దేవుడిగా మహోన్నతుడిగా ఉన్న ఆ దేవుణ్ణి మనం ఆశ్రయించి ప్రతి విషయంలో మనం దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయన శిక్షకు లోబడి ఆయన మాటలు ఆలకించి అది గుణపరటముగా మనం దాన్ని నేర్చుకొని దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు ఆయన చేయని ఉద్దేశించిన కీడుని గురించి పశ్చాత్తాపడి హృదయ పశ్చాత్తాపం, అయ్యో నా ప్రజలు నా బిడ్డలు అని ఆయన నీ వైపు తిరిగినట్లుగా నీవు ప్రార్థించినప్పుడు దేవుడిని యందు కృపచూపు దేవుడై ఉన్నాడని, ఆయన నిన్ను కాపాడు దేవుడై ఉన్నాడని, నా ప్రజలు నన్ను మర్చి ఉన్నారు అంటాడు దేవుడు. మనం మరువక ఆయన వైపు తిరిగినప్పుడు ఆయన నీ యందు ప్రసన్నుడవుతాడు, నీ యందు ఆనందిస్తాడు, నిన్ను కరుణించి నీకున్న ప్రతి కీడును శోధన నుండి విడిపించడానికి దేవుడు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి దేవుడై ఉన్నాడని దేవుని వాక్యంలో రాయబడి. అందువలన ఆయన కరుణయు కటాక్షము గల దేవుడుగా ఉన్నాడు. కాబట్టి మనం తగ్గించుకొని దేవుడు నీతిమంతుడని న్యాయస్థుడని ఒప్పుకొని మనకు రావాల్సిన శిక్షలో కొంచెమే ఆయన మనకు విధిస్తున్నాడని, ఆయన కోపాగ్ని సహించు వారముగా ఓపికతో కనిపెట్టుకుని వారముగా మనం ఉండినప్పుడు కరుణా కటాక్షము గల దేవుడు
ఆయన కృపచూపు దేవుడు, దయగల దేవుడు మనకు తోడుగా ఉంటాడు. అటు కృపను, అటు ఆత్మ నడిపింపును, అటు సహాయం దేవుడు మనకు దయచేయను గాక. ఆమె ప్రభానికి స్తోత్రాలు. నీ వైపు తిరిగి నెలను బహుగా క్షమించు దేవుడు. నీ మెరిగి ప్రతి విషయంలో మీ సన్నిధికి వచ్చి అనేక మాట తప్పిపోతూ ఉంటాం కానీ అన్ని విషయంలో తప్పిపోతూ ఉంటాం, కానీ అది మేము మర్చిపోతూ ఉంటాం. నీవైతే దాన్ని నిత్యం జ్ఞాపకం చేసుకుని మరలా మేము తిరిగి ఆ తప్పులు చేయకుండా మమ్మల్ని గుణపరిచే దేవుడు అని మేము ఎరిగి మీ వాక్యమందు విశ్వాసం ఉంచి మీ హెచ్చరికను లక్ష్యపెట్టి మీ వైపు తిరిగినప్పుడు మీరు బహుగా క్షమించు దేవుడు అని ఉదయకాల సమయం మీరు మాతో మాట్లాడిన మాటలు మేము జ్ఞాపకం చేస్తాం. మీ నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ విడుదల వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు అటు కరుణా కటాక్షంలో దయచేయండి. మా ప్రభును మా రక్షకుడు నేను యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం ప్రార్థన చేయించున్నాను తండ్రి. అయిన దేవుని ప్రేమ, ప్రభువుని రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని చాదనన్యుల సహవాసం, దేవుని కార్యం, దేవుని తీర్పు న్యాయమైన ఒప్పుకున్న మనందరికీ ఆయన కరుణను, కృపను, కటాక్షము, జాలి, దయను, వాత్సల్యతను ప్రేమించి క్షమించి ఆశీర్వదించును గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.